Hi all, welcome back to my channel. ఈరోజు vlogలో let's see what I did in Palampur. నాకేమో ఆకలేసేస్తుంది. పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నా. క్లిఫీ కెఫే అని ఒకటి ఉంటుందంట, వేర్ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అక్కడ వెళ్ళి లంచ్ చేసి అండ్ అలానే అక్కడే కొంచెం సేపు వర్క్ చేసుకొని మేబీ ఈవినింగ్ ఆ టైంకి రిటర్న్ వస్తాను ఇక్కడికి. చుట్టూ యూ కెన్ సీ బ్యూటిఫుల్ మౌంటైన్ రేంజెస్. అలానే టీ ఎస్టేట్స్ కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి. థింకింగ్ రేపు వెళ్దామని చెప్పేసి ఇవి ఆ టీ ఎస్టేట్స్. నేను రేపు వెళ్తా అన్నవి. ఇవి హార్డ్లీ 500-600 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఉంది నా హోమ్ స్టే నుంచి. ఇదే అనమాట నచ్చిన కెఫే. కెఫే ముందున్న వ్యూ అండ్ టీ ఎస్టేట్స్ కూడా లైట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇవే అనమాట మెనూ ఆప్షన్స్. ఇవి డ్రింక్స్ అండ్ ఇట్ బేసిక్గా సౌత్ ఇండియన్ క్యూజీన్. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. అండ్ దెన్ దిస్ ఈస్ బేసిక్లీ ఏషియన్ క్యూజీన్ కంప్లీట్గా. అండ్ దిస్ ఈస్ వెజిటేరియన్ ఓన్లీ. అండ్ దెన్ ఇది బేసిక్గా బర్గర్స్, శాండ్విచెస్, పిజ్జాస్ ఆ మెనూ అనమాట. నేను వచ్చేసి టెంపురా సుషి ఆర్డర్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం మలేషియన్ కర్రీ ఆర్డర్ చేశా. Sushi is good, but నాకు till date personal favorite వచ్చేసి హైదరాబాద్లో షోయూ నాగ చైతన్య రెస్టారెంట్లోనే అనిపించింది. ఇది జాక్ ఫ్రూట్ కర్రీ ఐ ఆర్డర్డ్. సో రోటీతో ఇచ్చారనమాట. అండ్ ఇది మలేషియన్ కర్రీ. సో టేస్ట్ చూడాలి హౌ ఇట్ విల్ బి అని. ఫస్ట్ అసలు కర్రీ టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఇది కోకోనట్ ఫ్లేవర్తో ఉంటుంది అని చెప్పారు. గుడ్. బాగుంది చాలా యాక్చువల్లీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ మీటింగ్ అండ్ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్. మంచిగా బటర్లో వేయించారనుకుంటా. చాలా సాఫ్ట్ అండ్ చాలా బటరీగా ఉంది. అండ్ విత్ దిస్ కర్రీ చాలా చాలా బాగుంది అసలు. మళ్ళీ నాకు ఈ కర్రీ దొరకాలంటే దొరుకుతుందో లేదో వేరే ప్లేసెస్లో, బట్ చాలా బాగుంది. అంటే హైదరాబాద్లో ఐ డోంట్ నో, వెతకలేము ఈ డిష్ కోసం. దిస్ ఇస్ కోకోనట్ పనకోట డెజర్ట్ అనమాట. బేసిక్గా నాకు డెజర్ట్స్ అంటే పిచ్చి కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై ఇట్. ఈరోజు అయితే చాలా తినేసాను. మేబీ ఐ షుడ్ స్టాప్ ఈటింగ్ ఫర్ టుడే అనుకుంటా. ఇంకా బికాస్ మరి టూ మచ్గా తినేసాను. నాట్ దట్ గ్రేట్. కొంచెం చప్పచప్పగా అలా ఉంది. మరి అంత ఏం నచ్చలేదు నాకు. గుడ్ మార్నింగ్. ఈరోజు లోకల్ సైట్ సీయింగ్ కోసం బయటకు వచ్చాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు వాటి ఎస్టేట్స్. సో ఐ ఆమ్ ఎట్ టీ ఎస్టేట్. సో ఇవి వాటి ఎస్టేట్స్ అంటారు. ఇక్కడ టేస్టింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి అంటే మీకు కావాల్సినవి కొనుక్కోవడానికి. These are the different flavors of tea అన్నమాట. బేసిక్గా గ్రీన్ టీ, కెమమైల్ టీ, బ్లూ టీ ఇలా వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ బోత్ ద సైడ్స్ ఇట్ హ్యాస్ లైక్ డిఫరెంట్ వెరైటీస్. అండ్ అలానే ఫస్ట్ 3 or 4 వెరైటీస్ ఆర్ ద యాక్చువల్ ఎక్స్ట్రాక్టెడ్ టీస్ అనమాట. మిగిలినవన్నీ బేసిక్లీ ఐదర్ మిక్స్ ఆఫ్ 2 ఫ్లేవర్స్ ఆర్ లేకపోతే ఇంకొంచెం డైల్యూటెడ్ వర్షన్ లాగా. బేసిక్గా టీ ఎస్టేట్ ఎంట్రీ అయితే ఫ్రీ. బట్ ఇఫ్ మీకు టీ టేస్టింగ్ అండ్ టీ హిస్టరీ గురించి తెలియాలి అంటే దాన్ని అది 200 అంటే, లేదు జస్ట్ ఓన్లీ టీ టేస్టింగ్ వరకు అయితే ఇట్ ఈస్ 100 రూపీస్ అని చెప్పారు. Now I'm going to the next location. సో ఆ లొకేషన్ వచ్చేసి ఏంటి అనేది చూద్దాం. నెగుల్ బ్రిడ్జ్ అనే ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేసెస్ అన్ని తిరగడానికి క్యాబ్ తీసుకున్నాను అనమాట. అదే బెటర్ ఏమో అనిపించి. సో ఈ టీ ఎస్టేట్స్, నెగుల్ బ్రిడ్జ్ అండ్ అలానే ఇంకో టెంపుల్ ఒకటి ఉంది. సో అవన్నీ కలిపి 1200 తీసుకుంటా అన్నారు. సో ఇంకా సర్లే ఫైన్ అని చెప్పేసి ఓకే అన్న. బేసిక్గా ఇంకెక్కువ చెప్పారు, 1500 అలా.
ఇంకా 1200కి మాట్లాడా. మేబీ ఇంకా తక్కువ చెయ్యొచ్చేమో, నాకు బార్గెనింగ్ స్కిల్స్ చాలా బ్యాడ్. సో ఇదే ఆ నెగుల్ రివర్ అండ్ బ్రిడ్జ్ అన్నమాట. సో దిస్ ఈస్ ద బ్రిడ్జ్ దే ఆర్ టాకింగ్ అబౌట్. అండ్ రివర్ అంటే మరీ అంత రివర్ ఫ్లో లాగా లేదు, జస్ట్ కొంచెం కొంచెం వాటర్ పారుతుంది అంతే. ఈ నెగుల్ బ్రిడ్జ్ దగ్గరలోనే సౌరభ్ వన్ విహార్ అని కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మీకు టైం ఉంటే ఈవెన్ అది కూడా విజిట్ చేయొచ్చు. అదే నా క్యాబ్. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కొంచెం హిల్స్ మీద అనమాట. సో వ్యూస్ వచ్చేసి బాగున్నాయి అక్కడికి వెళ్ళడానికి. ఇది జప్ని మాతా టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని దాని చుట్టుపక్కల వ్యూస్ చూపిస్తా, బికాస్ ఆన్ ది వేలో వస్తున్నప్పుడు వ్యూస్ చాలా చాలా బాగుండే. ఇదే అనమాట టెంపుల్ సరౌండింగ్స్. మొత్తం అంతా హిల్స్తో కవర్ అయిపోయి ఉంది. వింటర్స్లో అయితే ఈవెన్ ఈ టెంపుల్ చుట్టూ స్నో కూడా ఉంటుందంట. దర్శనం అయితే అయిపోయింది అండ్ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి నా ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు మై హోమ్ స్టే. తిరిగేసి హోమ్ స్టే దగ్గరకు వచ్చేసా. బేసిక్గా నేను చాలా తినేసేసరికి నేను ఈరోజు డైట్లో ఉందాం అనుకున్నాను అనమాట, ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాను. కానీ ఇప్పుడేమో నాకు క్రేవింగ్ వస్తుంది మల్బార్ చికెన్ కర్రీ తినాలని. సో మేబీ మళ్ళీ ఆ కెఫేకి వెళ్తానేమో అది తినడానికి. సో ఆకలి కూడా వస్తుంది బేసిక్గా ఫ్రూట్స్ తినడం వల్లే అనుకుంటా. అసలు నేను ఎంత దారుణంగా తింటున్నానంటే ఇక్కడికి వచ్చాక లైక్ కంటిన్యూస్గా హెవీ హెవీ ఫుడ్ తింటున్నాను. అండ్ చాక్లెట్ షేక్ క్రేవింగ్ అయితే ఇట్స్ టూ మచ్ అనమాట. సో ఎంత వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటానో తెలియట్లేదు. నేను వచ్చేసి థాయ్ గ్రీన్ కర్రీ ఆర్డర్ చేశాను. సో బేసిక్గా థాయ్ తినాలని అనిపించింది అనమాట, చాలా డేస్ అయింది. సో యా, టేస్ట్ అయితే యాజ్ యూజువల్ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్. పాలంపూర్లో వేరే సైట్ సీన్ కవర్ చేశాను కానీ నేను ఉంటున్న హోమ్ స్టే దగ్గరే ఉన్న టీ ఎస్టేట్స్కి వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నేను ఆ టీ ఎస్టేట్స్కి వెళ్ళి అండ్ దెన్ నేను ఫైనలీ రూమ్ కూడా చెక్అవుట్ చేసేయాలన్నమాట. పాలంపూర్లో అయితే మీకు అడుగడుగునా టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి అండ్ మీరు ఏ టీ ఎస్టేట్కైనా జస్ట్ అలా ఫ్రీగా వాక్ చేసుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. నోబడి రియలీ ఆస్క్స్ అనమాట మీరు వెళ్ళినా కూడా. నా స్టేకి వచ్చేసి అంకుల్ వాళ్ళతో ఒక పిక్ దిగేసి ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు మై నెక్స్ట్ స్టాప్. సో అంకులే నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తారు అండ్ అలానే హ్యాట్ కూడా అంకుల్ వాళ్ళు ఇచ్చారు. ఇట్స్ బేసిక్లీ హిమాచలీ హ్యాట్, సో యాజ్ అ సువెనీర్గా ఇచ్చారు. నా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి బేసిక్గా సెకండ్ బెస్ట్ పారాగ్లైడింగ్ స్పాట్ ఇన్ ద వరల్డ్. సో ఆ లొకేషన్ ఏంటి అనేది గెస్ చేయండి అండ్ అలానే స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. Until then, don't forget to like, share and subscribe to my channel. Tata, see you next week. Bye bye.